రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. క్రైస్తవులుగా దేవుని వాక్యాన్ని నమ్మిన వారిగా ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మనం మర్చిపోకూడని ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ. ఆయన మరలా భూమి మీదకి రాబోతున్నారు. ప్రభు వచ్చే రోజులు ఎలా ఉంటాయో, ఆయన రాకడ సమయంలో ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉంటాయో పౌలు తిమోతికి రాసినప్పుడు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వస్తాయి అని. మనుషులు స్వార్థపరులుగా, ధనాపేక్షలుగా, బెంకములాడువారిగా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా రకరకాలుగా మనుషులు ఉంటారు అని మనకు తెలుస్తుంది దేవుని వాక్యం చదివినప్పుడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు మరలా భూమి మీదకి రాబోతున్నారు. ఇది భక్తులందరూ పదే బోధించారు. బోధించడమే కాదు, వాళ్ళు ఆ రోజు కోసం ఎదురు చూశారు. కాబట్టి ఈ భూమి మీద దేవుని సంఘంగా, దేవుని బిడ్డలుగా మనం ఎంతో ఆసక్తి కలిగి ఉత్సాహంతో ఎదురు చూడవలసిన ఒక విషయం ఏంటంటే ప్రభు యొక్క రెండవ రాకడ. ఆయన మరలా భూమి మీదకి రాబోతున్నారు కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి ఆయన్ని ఎదుర్కోవడానికి. అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. దాని కొరకు మనం తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి, సమయం తీసుకొని మనం సిద్ధపడాలి. మనం ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, మనం ఏ సంఘానికి సంబంధించిన సభ్యులం అయినప్పటికీ, దేవుని సార్వత్రిక సంఘంలో క్రీస్తు యేసు రక్తంతో కడగబడిన మనం అందరం కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ మాట రాయబడింది. నేను చదువుతాను, దయచేసి మీరు చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇది మనం ఎలాగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలో అనేది ఇక్కడ మనం చూస్తామన్నమాట. పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలి దేవుని బిడ్డలు, భక్తితో ఉండాలి, అట్లాగే ఎంతో జాగ్రత్తతో కూడా ఉండాలి. పరిశుద్ధత, భక్తి, జాగ్రత్త ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి. ప్రభు వచ్చినప్పుడు ఆయన బిడ్డలు ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి, ఎలాగా ఆయన బిడ్డలు ఆయన ఎదుర్కోవడానికి ఎదురు చూడాలి అనేది ఇక్కడ ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా రాయించారనమాట సంఘానికి. కాబట్టి ప్రభు రాబోతున్నారనేది కల కాదు, ప్రభు రాబోతున్నారనేది కథ కాదు, లేకపోతే అది ఒక ఊహ కాదు, భ్రమ కాదు. ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం అనేది ఎంత వాస్తవమో, ప్రభు భూమి మీదకి రాబోతున్నారు అనేది కూడా అంతే వాస్తవం. ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం అనేది ఎంత వాస్తవమో, పరలోకంలో మనం ప్రభుతో కూడా జీవించబోతున్నాం అనేది అంతకంటే వాస్తవం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ఎంతో శక్తి కలిగింది. అది నశించుచున్న వారిని, పాపులను, భ్రష్టులను, నీచులను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే అంత గొప్ప శక్తి కలిగింది యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ సువార్త. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజం. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగం
ఆయన మరణ పునరుద్ధానాలు నిజం. అలాగే ఆయన రాకడ కూడా నిజమే. ప్రభు యొక్క రాకడ అది ఎంతో శ్రేష్టమైన దినం, ఆయన బిడ్డలకి ఎంతో సంతోషకరమైన దినం. కాబట్టి ప్రభు దినపు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి, ఎదురు చూస్తాము. మనం నిజంగా ఆయన ప్రేమిస్తే, ఆయన మాటలు మనం గైకుంటూ ఆయన యొక్క మార్గంలో మనం జీవిస్తూ ఆయన ఇచ్చిన మాటలన్నింటినీ మనం వాస్తవాలుగా నమ్మి ఆయన చేసిన వాగ్దానాలన్నింటినీ ఆయన నెరవేర్చగల సమర్థుడని నమ్మినప్పుడు మనం తప్పకుండా ఆయన రాకడ కొరకు ఆసక్తితో ఎదురు చూస్తాం. ఆయన రాకడని నమ్మకుండా, ఆయన రాకడ కొరకు ఎదురు చూడకుండా, ఆయన రాకడ దినం కొరకు అసలు ఎటువంటి సిద్ధపాటు లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఆచార సంబంధులుగా, అలవాటు సంబంధులుగా, ఈ లోక సంబంధులుగా ఈ లోకంలో బ్రతికే వారికి అది ఎంతో ప్రమాదకరమైన దినం, ఉగ్రత దినం, తీర్పు దినం. అయితే ఆయన్ని ప్రేమిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఎంతో భక్తితోనూ ఆసక్తితోనూ జాగ్రత్తతో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన రాకడని అపేక్షిస్తూ ఉండేవారికి అది ఎంతో గొప్ప రోజు. కాబట్టి ఆ రోజు కొరకు మనం సిద్ధపడాలి. సిద్ధపడమని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని పౌలు ఎఫెసీ సంఘానికి రాశాడు. కాబట్టి సంఘాలన్నీ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తాయి, ప్రభువుని ప్రేమిస్తాయి, ప్రభు యొక్క వాగ్దానం కొరకు, ఆయన రాకడను గురించిన వాగ్దానం కొరకు ఆసక్తి కలిగి భక్తితో పరిశుద్ధతతో తను తాను సంఘం దేవుని కొరకు సిద్ధపరచుకుంటుంది. కాబట్టి నిజంగా ప్రభు రక్తంతో మనం కడగబడిన ఆయన బిడ్డలమైతే, ఆయన ప్రేమించే బిడ్డలమైతే ఆయన చూడటానికి, ఆయనతో కలిసి సదాకాలం ఆయన రాజ్యంలో జీవించడానికి మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాము. అంతేకాదు ఆయన యొక్క సువార్తను అనేక మందికి నశించిపోతున్న వారికి ప్రకటిస్తాము. అటు గొప్ప కృపను ప్రభు మనకు దయచేసి ఆయన ఆత్మతో మనల్ని నింపి ఆయన వాక్యానుసారంగా ప్రవర్తించుటకు శక్తినిచ్చి ఆయన రాకడకు సిద్ధపడే కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. Lord, I need you. Oh, I need you. Every hour I need you. My one defense, my